40 సంవత్సరాల పాటు ఒక మొత్తంపై సాధారణ వడ్డీ మొత్తంలో 2/5వ వంతు అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత? కొంత అమౌంట్ని 40 సంవత్సరాలు వడ్డీకి ఇస్తే, సాధారణ వడ్డీకి ఇస్తే మొత్తం 2/5 వంతు అయితే వార్షిక వడ్డీ రేటు ఎంత అంటున్నాడు. చూడండి, మొత్తం ఎంత? మొత్తం వచ్చేసి 2/5. 2/5. 5 అంటే ఏంటి? మొత్తంలో 2/5 ఉంటుంది. అంటే 5 అనేది ఏంటిది? అసలు. 5 అనేది అసలు. ఈ అసలు అనేది 40 సంవత్సరాలు సాధారణ వడ్డీకి ఇస్తే 2 ఎక్స్ట్రా వచ్చింది. అప్పుడు 2 ఏమవుతుంది? వడ్డీ. ఈ అసలుపై వచ్చిన వడ్డీ. ఎప్పుడే కానీ అసలుని 100% తీసుకుంటాం. 5 అనేది 100% అయితే వచ్చిన వడ్డీ ఎంత శాతం? క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 100/5. 5 1 = 5, 5 2 = 10, 0. 2 × 20 40%. ఈ 2 అనేది ఎంత శాతం? 40%. అంటే వడ్డీ అనేది 40% పెరిగింది. ఒక అమౌంట్ని 40 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి ఇస్తే 40 సంవత్సరాల్లో 40% పెరిగింది. 40 సంవత్సరాలలో 40% పెరిగింది. అంటే సంవత్సరానికి ఎంత శాతం పెరుగుతుంది? 40 సంవత్సరాలు 40 పెరిగిందంటే ఒక సంవత్సరానికి 1% పెరుగుతుంది. వార్షిక వడ్డీ రేటు ఎంత? 1%. మొత్తంలో 2/5. మొత్తంలో 2/5 అంటే అసలు ప్లస్ వడ్డీ అన్నట్టు అర్థం. మొత్తం ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంటే అందులో 5 అనేది అసలు, 2 అనేది వడ్డీ. అసలు ఎప్పుడే కానీ 100%కి సమానం. అసలు అనేది చూడండి, అసలు అనేది 100%కి సమానం. ఎప్పుడే కానీ అసలు అనేది 100%కి సమానం. 100%కి సమానం. వచ్చిన వడ్డీ అనేది ఎంత శాతం కనుక్కుంటే 40 సంవత్సరాలలో ఎంత శాతం పెరిగింది, సంవత్సరానికి ఎంత శాతం పెరిగిందో అదే వార్షిక వడ్డీ శాతం అవుతుంది. ఒక నిర్దిష్ట మొత్తం 8 సంవత్సరాలలో సాధారణ వడ్డీ రేటుతో 5 రెట్లు అవుతుంది. 24 సంవత్సరాల్లో అదే సాధారణ వడ్డీ రేటుతో అది ఎన్ని రెట్లు అవుతుంది? చూడండి, 8 సంవత్సరాల్లో సాధారణ వడ్డీ రేటుతో 5 రెట్లు అవుతుంది. 5 రెట్లు అవ్వడానికి 8 సంవత్సరాలు పడుతుంది. 8 సంవత్సరాలు పడుతుంది. అయితే 5 రెట్లు అంటే ఈ 5 రెట్లలో 5 రెట్లు ఒకటి అసలు ప్లస్ 4 రెట్లు అనేది వడ్డీ అవుతుంది. అంటే 8 సంవత్సరాలలో అసలు 1 అట్లనే ఉంది. ఎంత పెరిగింది? 4 రెట్లు పెరిగింది. 4 రెట్లు పెరగడానికి 8 సంవత్సరాలు పట్టింది. 5 రెట్లు అవ్వడానికి 8 సంవత్సరాలు. 5 రెట్లలో ఒకటి అసలు, 4 రెట్లు అనేది వడ్డీ. అంటే 4 రెట్లు వడ్డీ ప్లస్ ఒకటి అసలు కలుపుకుంటే 5 రెట్లు. ఈ 4 రెట్ల వడ్డీ పెరగడానికి 8 సంవత్సరాలు పట్టింది. అయితే 24 సంవత్సరాలు అదే సాధారణ వడ్డీతో 24 సంవత్సరాలలో ఎన్ని రెట్లు అవుతుంది? క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 24/5
8 1 4 1 जा 4 2 जा 2 1 जा 2 12 जा 12 రెట్లు 12 రెట్లు అనేది వడ్డీ. ఇది 12 రెట్లు వడ్డీ. మొత్తం అనేది ఎన్ని రెట్లు అవుతుంది? 1 అసలు ప్లస్ 12 రెట్లు వడ్డీ. టోటల్ వచ్చేసి 13 రెట్లు అవుతుంది. చూడండి, ఒక నిర్దిష్ట మొత్తం 8 సంవత్సరాలలో సాధారణ వడ్డీతో 5 రెట్లు అవుతుంది. 5 రెట్లు అవడానికి 8 సంవత్సరాలు పడుతుంది. 5 రెట్లలో 1 అసలు అనేది 1, 4 రెట్లు వడ్డీ. అంటే 4 రెట్ల వడ్డీ అంటే ఇంట్రెస్ట్. వడ్డీ 4 రెట్లు రావడానికి 8 సంవత్సరాలు పట్టింది. అయితే 24 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత? ఎన్ని రెట్లు వస్తుంది? 8 సంవత్సరాలకు 4 రెట్లు వస్తాయి. 24 సంవత్సరాలకు ఎన్ని రెట్లు వడ్డీ వస్తుంది? 12 రెట్ల వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ 12 రెట్లు ప్లస్ ఇచ్చిన అసలు 1, మొత్తం ఎంత? 13 రెట్లు అవుతుంది. చక్రవడ్డీ ప్రకారం ఉంచబడిన వడ్డీ 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అది 4 రెట్లు అయ్యే సమయాన్ని కనుగొనండి. చక్రవడ్డీ అనేది సంవత్సరానికి ఒకసారి, సంవత్సర సమయంలో అంటే సంవత్సరానికి ఒకసారి లెక్కింపు విధంగా. చక్రవడ్డీ ప్రకారం ఉంచబడిన వడ్డీ 10 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. అంటే డబల్ అవుతుంది. 2 రెట్లు అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అదే 4 రెట్లు అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 4 రెట్లు అంటే 2 స్క్వేర్స్. దీన్ని స్క్వేర్ చేయాలి. 2 స్క్వేర్ అంటే 4 రెట్లు. అంటే దీనికి ఇంటూ 2, దీనికి ఇంటూ చేస్తే 20 సంవత్సరాలు. 2 రెట్లు అవ్వడానికి 10 సంవత్సరాలు పడుతుంది. 4 రెట్లు అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4. 2 రెట్లకు 10 సంవత్సరాలు. 4 రెట్లకు 2 స్క్వేర్ అంటే 4. 10 into 2 20. ఒకవేళ అదే 8 రెట్లు అంటే 8 రెట్లు అని అడిగితే 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, అంటే 8 రెట్లు 8. 2 కావడానికి 10 సంవత్సరాలు. 8 రెట్లు అంటే 2 క్యూబ్ కదా. 10 into 3 30 years. ఇలా మనకు లెక్కలు ఏమైండు? 4 రెట్లు అవ్వడానికి అయ్యే సమయం అడిగిండు. 4 రెట్లు అవ్వడానికి అయ్యే సమయం ఎంత? 20 సంవత్సరాలు. ఒకవేళ 16 రెట్లు అని అనుకో, 2 power 4. 2 power 4 వచ్చేసి 16, అంటే 10 into 4 40 years. ఇలా 2 రెట్లు అంటే 10 సంవత్సరాలు. 4 రెట్లు అంటే 2 స్క్వేర్. ఘాతంలో ఉన్నదాన్ని ఆ సంవత్సరాలతోటి ఇంటూ చేయాలి. 8 రెట్లు అంటే 2 క్యూబ్, 10 into 3. 16 రెట్లు అంటే 2 power 4, అంటే 10 into 4. ఇలా ఒక కుర్చీ యొక్క గుర్తించబడిన ధర 2000. వరుసగా 20% మరియు X% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఆ కుర్చీని 1400కు అమ్ముతారు. అయితే X విలువ ఎంత? సపోజ్ చూడండి, 2000 అనేది 100%. అయితే దానిపై ఎంత? 20% డిస్కౌంట్ ఇచ్చారు. 20% డిస్కౌంట్ ఇస్తే ఇంకెంత శాతం ఉంటుంది? 80% ఉంటుంది. 80% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 2000 into 80/100. 2 zeros క్యాన్సల్. 8 2 16, 0 0 1600. 20% డిస్కౌంట్ ఇచ్చినాక కుర్చీ యొక్క ధర ఎంత? 20%. ఇప్పుడు 1600 అనేది 100%.
మళ్ళీ దాని మీద X% డిస్కౌంట్ ఇచ్చారు. X% డిస్కౌంట్ ఇస్తే ఆ కుర్చీ ధర అనేది ఎంత అయింది? 1400కి అయింది. అంటే ఎంత రేటు తగ్గింది? 200 తగ్గింది. తగ్గిన రేటు యొక్క శాతం ఎంత? 200 తగ్గితే ఎంత శాతం తగ్గింది? క్రాస్ మల్టిప్లై చేస్తే 200 ఇంటూ 100/1600. 2 zeros కి 2 zeros. 4 4s 16, 4 5s 20, 0కు 4 5s 20, 0కు 0, 50. 50/4. 2 2s 4, 2 25s 50. 25/2 అంటే 2 12s 24, 1 మిగులుతుంది 0.05. పాయింట్ కూడా 0, 10, 2 5s 10 అంటే 12.5%. ఇప్పుడు ఎంత? ఎక్స్ విలువ వచ్చేసి 12.5%. చూడండి, ఒక కుర్చీ యొక్క ధర 2000. 2000 అనేది టోటల్గా 100%. 100% ఉన్నదాన్ని 20% డిస్కౌంట్ ఇచ్చారు. డిస్కౌంట్ అంటే రాయితీ ఇచ్చారు 20%. 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత శాతానికి వస్తుంది? 100 రూపాయలు ఉన్నది 20% డిస్కౌంట్ ఇస్తే 80కి వస్తుంది. 80% ఎంత? 80% వాల్యూ వచ్చేసి 1600. మళ్ళీ 1600 మీద X% డిస్కౌంట్ ఇచ్చారు. 1600 అనేది 100% అయితే మళ్ళీ X% డిస్కౌంట్ ఇచ్చారు. X% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎంత తగ్గింది అమౌంట్? 1600 ఉన్నది 1400 అయింది. అంటే 200 తగ్గింది. దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే 12.5% వస్తుంది. సరే, రెండోసారి ఇచ్చిన డిస్కౌంట్ వచ్చేసి X% అనేది ఎంత? 12.5%. 12 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో ఒక నిర్దిష్ట మొత్తం దానికంటే 3 రెట్లు అవుతుంది. ఎన్ని సంవత్సరాలలో దానికంటే 5 రెట్లు అవుతుంది? చూడండి, దానికంటే 3 రెట్లు అంటే 100 రూపీస్ ఉన్నది, అది 300 అవుతుంది 12 సంవత్సరాల్లో. అంటే 300 అవుతుంది అంటే 100 అసలు ప్లస్ 200 వడ్డీ. 200 వడ్డీ అంటే 200 అనేది పెరుగుతుంది. 3 రెట్లు అంటే 100 అసలు వడ్డీ 200 పెరుగుతుంది. 200 పెరగడానికి అంటే 200 పెరగడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? దానికంటే 5 రెట్లు పెరుగుతుంది. 5 రెట్లు అంటే 500. 500లో 100 అసలు ప్లస్ 400 వడ్డీ. 200 పెరగడానికి 12 సంవత్సరాలు పట్టింది. అయితే 400 5 రెట్లు కావాలంటే 100 అసలు అలానే ఉంటుంది, 400 పెరుగుతుంది. 400 పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? క్రాస్ మల్టిప్లై 400 ఇంటూ 12/200. 2 zeros కి 2 zeros. 2 2s 4. 2 into 12 24. 24 సంవత్సరాలు. 12 సంవత్సరాలు సాధారణ వడ్డీతో ఒక నిర్దిష్ట మొత్తం దానికంటే 3 రెట్లు అవుతుంది. 3 రెట్లు అంటే 300. అందులో 100 అనేది అసలు, 200 వడ్డీ. 200 రూపీస్ ఎక్స్ట్రా పెరగడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఓకే, అదే 5 రెట్లు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 రెట్లు అంటే 500. 500లో 100 అనేది అసలు, 400 ఎక్స్ట్రా వడ్డీ. ఆ 400 పెరగలేక ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 200కి 12 years. 400కి ఎన్ని సంవత్సరాలు? క్రాస్ మల్టిప్లై చేస్తే ఫైనల్గా 5 రెట్లు కావడానికి 24 సంవత్సరాల టైం పడుతుంది.
ఒక వ్యక్తి రూపాయికి 35 మామిడి పండ్లను కొంటాడు. అతను ఎన్ని మామిడి పండ్లను రూపాయికి అమ్మితే 30% నష్టం వచ్చింది? చూడండి, 30% నష్టము అంటే 100% ఉన్నది. 30% నష్టం వస్తే 70%. ఈ 35 మామిడి పండ్లు అనేవి ఈ 70%కి సమానం. అంటే నష్టం వచ్చినాక 35 మామిడి పండ్లు అనేవి 70%కి సమానం. 70% ఈక్వల్ 35 మామిడి పండ్లు. అయితే మనకి ఎంత 100% ఎంత? 35/70. 35 1 దా 35 2 దా 250 దా అంటే 50 మామిడి పండ్లు. రూపాయికి 50 మామిడి పండ్లు అమ్మితే అతనికి 30% నష్టం అనేది వస్తుంది. రూపాయికి 35 కొన్నాడు, 50 అమ్మాడు. అప్పుడు తనకు వచ్చే నష్ట శాతం ఎంత? 30% నష్టం అనేది వస్తుంది. ఒక వ్యక్తి 54 కుర్చీలను 70 రూపాయలకు అమ్మితే 30% నష్టపోతాడు. 15% లాభం రావాలి అంటే 54 కుర్చీల అమ్మకపు ధర ఎంత ఉండాలి? 54 కుర్చీల వాల్యూ సమానం. సపోజ్ 54 కుర్చీల ధర వచ్చేసి, దీని టోటల్ ధర వచ్చేసి 100% అనుకుందాం. 100% అయితే 54 కుర్చీలను 70 రూపాయలకు అమ్మడం వల్ల 30% నష్టపోతాడు. 30% నష్టపోతున్నాడు అంటే 100 - 30% అంటే 70%. ఎంతకు అమ్ముతున్నాడు? 70%కి అమ్ముతున్నాడు. 70% వాల్యూ వచ్చేసి 70 రూపీస్. 70 రూపీస్. అయితే 54 కుర్చీల అసలు ధర ఎంత? 100%. 100% ఎంత? 70% 70 రూపాయలు అయితే 100%కి 100 రూపాయలు. అయితే 54 కుర్చీలను 15% లాభం రావాలి అంటే కుర్చీల అమ్మకపు ధర ఎంత ఉండాలి? 15% లాభం రావాలి అంటే అమ్మకపు ధర ఎంత? దాని అసలు ధర ఎంత? 100%. 100% అయితే ఎంత అమౌంట్? 100 రూపీస్. ఎంత శాతం లాభం రావాలన్నాడు? 15%. అంటే 100లో 15%, 15 100 + 15 115%. 100%కి 100 రూపాయలు అయితే 115%కి 115 రూపాయలు. 15% లాభం రావాలంటే 54 కుర్చీల అమ్మకం ధర ఎంత? 115 రూపాయలు. ఏ మరియు బి ఒక పనిని 14/3 రోజుల్లో చేయగలరు. బి మరియు సి అదే పనిని 12/5 రోజుల్లో మరియు సి మరియు ఏ 16/3 రోజుల్లో చేయగలరు. ముగ్గురు కలిసి పనిచేయడం ద్వారా ఒకే పనిలోని ఏ భాగాన్ని 2 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే ముగ్గురు కలిసి 2 రోజులు పనిచేస్తే టోటల్ పనిలో ఎంత భాగం అనేది పూర్తి అవుతుంది. చూడండి, A + B. ఎంత పెద్ద లెక్క అయినా కాసాగు మెథడ్. ఏ టైం అండ్ వర్క్లో ఏ ప్రాబ్లం అయినా కాసాగు మెథడ్లో చేసుకుంటే ఈజీ అయిపోతుంది. A + B 14/3 days. B + C 12/5 days. C + A 16/3 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే 14, 12, 16 ఎల్సిఎం ఎంత? 14, 12, 16 ఎల్సిఎం ఎంత? 2 7s, 2 6s, 2 8s. సో 2 3s 6, 2 4s 8, 2 2s 4, 4 3s 12, 12 4s 48, 48 7s
7 56, 7 4 28 ప్లస్ 5 33, 336. కాసాకు వచ్చేసి 336. ఈ 336 14లో ఎనీ టైమ్స్ పోతుంది. 336 by 14. 14 2 ద 28. 28 పోతే 5 మిగులుతుంది. ఇక్కడ 6 56. 14 4 ద 24 అంటే 24. 24 ఇంటూ 3 బైలో ఉన్న దాంతో ఇంటూ చేయాలి. 24 ఇంటూ 3 72 పార్ట్స్. నెక్స్ట్ 336 అనేది 12లో 336 12 ఎన్ని టైమ్స్ అవుతుంది? 12 2 ద 24, 33 24 అయితే 9, ఇక్కడ 6 96, 8 ద 28 ఇంటూ 5 బైలో 5 కాబట్టి 28 ఇంటూ 5 140. నెక్స్ట్ 16 336 అనేది 16లో ఎన్ని టైమ్స్ అవుతుంది? 16 1 ద 16, 16 2 ద 32, మళ్ళీ 1 మిగులుతుంది. ఇక్కడ 6 16 అంటే 16 1 ద 21. 21 ఇంటూ 3 63 పార్ట్స్. అంటే A ప్లస్ బి అనేది రోజుకు 72 పార్ట్స్ చేస్తుంది. B ప్లస్ సి అనేది 140 పార్ట్స్ చేస్తుంది రోజుకి. C ప్లస్ సి అనేది 63 పార్ట్స్ చేస్తుంది. ఇక్కడ ఏ బి అన్ని 2 టైమ్స్ ఉన్నాయి, 2 సార్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఎల్సిఎంకి ఇంటూ 2 చేస్తే ఎప్పుడే కానీ ఫస్ట్ వచ్చిన ఎల్సిఎంని ఇక్కడ పార్ట్స్ లెక్కన వీటితో డివైడ్ చేసి వీటితో క్యాన్సిలేషన్ చేసినాక ఇక్కడ డైలీ ఎన్ని పార్ట్స్ చేస్తారనేది ఇక్కడ వస్తున్నది. ఇది వచ్చినాక 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చిన ఎల్సిఎంకి ఇంటూ 2 వేయాలి. ఇవి ఫస్ట్ ఎల్సిఎం తోటి ఇవి వేసినాక ఇంటూ 2 వేయాలి. చేస్తే 2 6 ద 12, 1 రిమైండ్, 2 3 ద 6, 1 7, 2 3 ద 6. ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి ఎంత? ఇది టోటల్ వర్క్. టోటల్ వర్క్ వచ్చేసి ఎన్ని పార్ట్స్? 672 పార్ట్స్. 672. అయితే ముగ్గురు కలిసి A ప్లస్ బి ప్లస్ సి, A ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 2 days వర్క్ చేసింది. ఇక ముగ్గురు ఈ రోజు ఒక్క రోజులో ముగ్గురు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తారు? ఇది 140, 63, 203 ప్లస్ 72 275. అంటే రోజుకు 275 పార్ట్స్ చేస్తారు A ప్లస్ బి ప్లస్ సి కలిసి. అయితే 2 daysకి ఎన్ని చేస్తారు? 250 ఇంటూ 2 500, ఎక్స్ట్రా 25 ఇంటూ 2 50 అంటే 550. 2 daysకి 550 పార్ట్స్ చేస్తారు. అయితే టోటల్ వర్క్ ఎంత? 672. అంటే 672 ఇది టోటల్ వర్క్. ఎప్పుడైనా టోటల్ వర్క్ బై కింద ఉండాలి. చేసిన వర్క్ ఎంత? 550 2 daysలో. క్యాన్సిలేషన్ చేస్తే 2 2 ద 4, 1 మిగులుతుంది. ఇక్కడ 515 అంటే 2 7 ద 14, 14 మళ్ళీ రిమైండర్ 1 10, 5 275 by 2 3 ద 6, 2 3 ద 6, 1 మిగులుతుంది. 2 ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ 12 అంటే 2 6 ఎంత? 275 by 336 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేస్తారు. అంటే చూడండి, A ప్లస్ బి అనేది 14/3, B ప్లస్ సి అనేది 12/5, C ప్లస్ ఏ అనేది 16/3 వర్క్ చేస్తారు. 16 12 16 యొక్క ఎల్సిఎం వచ్చేసి 336. మొదట్లో వచ్చిన ఎల్సిఎంని దీంతో క్యాన్సిలేషన్ చేస్తే మనకు రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? A ప్లస్ బి అనేవాళ్ళు ఎన్ని పార్ట్స్ చేస్తారు? B ప్లస్ సి ఎన్ని పార్ట్స్ చేస్తారు? C ప్లస్ ఏ ఎన్ని పార్ట్స్ చేస్తారు అనేది
వస్తుంది. అప్పుడు ఇది వచ్చినాక అన్ని 2 టైమ్స్ రిపీట్స్ అయినాయి కాబట్టి ఎల్సిఎంకి ఇంటూ 2 వేస్తే టోటల్ వర్క్ వస్తుంది. ఇది టోటల్ వర్క్. అయితే ఏ ప్లస్ బి ముగ్గురు కలిసి ఎన్ని పార్ట్స్ చేస్తారు? ఏ ప్లస్ బి కలిసి రోజుకు వీళ్ళు ఒక్కొక్క రోజుకి చేసేది. అంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక రోజుకి ఎన్ని పార్ట్స్ చేస్తారు? 275. ఇక్కడ ఎన్ని డేస్ అంటున్నాడు లెక్కల్లో? 2 రోజుల్లో అన్నాడు. అంటే 2 రోజులు ముగ్గురు కలిసి చేసారు. ముగ్గురు కలిసి 2 రోజులు వేస్తే 550. టోటల్ వర్క్ ఎంత? 672. చేసిన వర్క్ అనేది లవంలో వేయాలి. 550 క్యాన్సిల్ చేస్తే 275/336 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అయింది 2 డేస్లో. ఒక పాఠశాలలో మొత్తం 560 మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు మరియు బాలికల నిష్పత్తి 13:15. మరో 40 మంది బాలురు పాఠశాలలో చేరితే బాలురు మరియు బాలికల కొత్త నిష్పత్తి ఎంత అవుతుంది? చూడండి, ఒక పాఠశాలలో 560 మెంబర్స్ ఉన్నారు. 560 మంది విద్యార్థులు ఉన్నారు. బాలురు ఉన్నారు మరియు బాలికలు. వారి యొక్క నిష్పత్తి వచ్చేసి 13:15 నిష్పత్తిలో ఉన్నారు. అంటే టోటల్ 560. మొత్తం విద్యార్థులు ఎంత? మొత్తం విద్యార్థులు వచ్చేసి 560. 560 మంది మొత్తం విద్యార్థులు. 560 మందిలో 13 పార్ట్స్ ఏమో బాలురు ఉన్నారు, 15 పార్ట్స్ బాలికలు ఉన్నారు. టోటల్ 28 పార్ట్స్. 560/28 అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అనేది మనకు తెలియాలి. 28 1s 28 2s అంటే 1 పార్ట్ వచ్చేసి 20 మంది విద్యార్థులు. 20 మంది విద్యార్థులు అంటే వీళ్ళు ఎంతమంది అవుతున్నారు? 2 × 13 26. 26 ఇక్కడ 0. 260 మెంబర్స్ బాలురు. 50 × 2 30. 30 0 300. అంటే 560 మందిలో 260 మంది బాలురు, 300 మంది బాలికలు ఉన్నారు. అయితే 40 మంది బాలురని పాఠశాలలో చేరితే కొత్తగా 40 మంది, ఈ 560 మంది కాకుండా ఇంకా 40 మంది బాలురు పాఠశాలలో చేరితే, బాలురు అంటే 260 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా 40 మంది చేరు. 260కి 40 మంది యాడ్ చేస్తే ఎంత? 300. బాలురే 40 మంది చేరు, బాలికలు అలానే ఉన్నారు. అంటే బాలికలు ఎంతమంది ఉంటారు? 300. క్యాన్సిలేషన్ చేస్తే 0కి 0, 3 1s 3 1s 1:1 నిష్పత్తిలో ఉంటారు. బాలురు మరియు బాలికల కొత్త నిష్పత్తి వచ్చేసి 1:1 నిష్పత్తిలో ఉంటారు.